హాయ్ హలో అందరికీ నమస్తే అండి. బాగున్నారా? మా కుటుంబ వంటలకి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటో పప్పిని అడిగి తెలిసేసుకుందాం. పప్పి, ఏంటి ఈరోజు స్పెషల్? హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి కచ్చి అరటికాయలతో రా బనానా ఫ్రై. ఓహో, క్రిస్పీ రా బనానా ఫ్రై. ఓకే, ఇది పప్పుచారులకి, టమాటా పప్పులకి, ఇలా అన్ని సైడ్ డిష్గా బాగుంటుంది అనమాట. ఓకే ఓకే, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఒకసారి? ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బనానా మెయిన్ థింగ్ కావాలి. 3 బనానాస్, పసుపు, కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, నిమ్మకాయ కావాలి. అవునా, నిమ్మకాయ ఫుల్ వాడుకోవచ్చా? అంటే హాఫ్ పచ్చ. ఓకే ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు మనము బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, పైన తొక్కు తీసే అవసరం ఉందా లేదా? తొక్క అవసరం లేదు. తొక్కతోనే చిన్న చిన్న ముక్కలుగా అంటే ఒకసారి కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక షేప్ మన ఇష్టం ఉంది, ఇష్టం షేప్. స్టవ్ ఆన్ చేసి బగోనీలో కొన్ని వాటర్ వేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, నూనె వేయాలన్నమాట. వేసి అది కొంచెం బాయిల్ అయినాక వాటర్ మరగాల బాగా. వాటర్ మరిగినాక అప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసుకోవాలి. అది ఎందుకంటే అది కొంచెం జిగురు, అది వగరుగా ఉంటుంది కదా, అది పోవడానికి అనమాట, టేస్ట్గా ఉండడానికి కోసం. ఓకే, ఇది ఒక టిప్ అనుకోవచ్చు. ఒక టిప్. అది కొంచెం ఆయిల్ కూడా వేసినావా? చేతిలోకి కూడా మనకి అంత జిగురు అంటే అంటుకుంటుంది. కొంచెం ఆయిల్ అందుకే కట్ చేసేటప్పుడే చేతికి ఆయిల్ రుద్దుకొని కట్ చేసి ఇలా చేస్తే ఏంటంటే వగర్ అనేది, జిగురు అనేది పోతుంది అనమాట. బాగుంటుంది. ఒక 5 minutes అలా కుక్ చేసుకోవాలి. ఆ 5 minutes అని చెప్పాను కదా అనేసి మూత పెట్టి వదిలేసాం అనుకోండి, అది మళ్ళీ వాటర్ పొంగిపోతుంది అనమాట. అందుకే మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అవి మనకి బాయిల్ అయినా ఈజీగా తెలిసిపోతుంది. అలా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకే, అయితే కొత్తగా వంట చేసే వాళ్ళకి ఒక టిప్ అండి. మనము రా బనానా కట్ చేసేటప్పుడు మన హ్యాండ్కి కొంచెం మంచి నూనె, ఇట్లా ఆయిల్ ఉంటుంది కదా వంట చేసేది, ఆయిల్ కొంచెం రుద్దుకొని అవి కట్ చేస్తే మన చెయ్యి ఇట్లా బ్లాక్ కాకుండా కొంచెం బంగ కాకుండా ఉంటుంది. ఇప్పుడు అది బాయిల్ అయిపోయింది కదా, బాయిల్ అయినాక అలా అవుతుంది అనమాట, ఇలా ఉంటుంది అనమాట బాయిల్ అయ్యాక. ఇప్పుడు అది మనము వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం మళ్ళీ ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఎంత పర్సెంట్ కుక్ కావాలి మనకి? ఒక 5 minutes చాలు. మళ్ళీ ఇప్పుడు కొంచెం మనకి ఇంకా కొంచెం ఉడకలనమాట. అందుకే నేను మళ్ళీ కొంచెం మూత పెట్టి ఉడికించుకుంటున్నా ఒక 1-2 minutes అట్లా. 1-2 minutes ఉడికాక తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయినర్ ఉంటుంది కదా, జాలీగున్న అంట, అందులో వేసుకొని వంపేసేసుకోవాలి. వంపేసేసుకున్న తర్వాత అప్పుడు మనము దాని తొక్కలు తీయాలన్నమాట, చల్లారినాక. అది కూడా వేడి మీద కట్ చేసుకొని మళ్ళీ బాయిల్ చేసిన తర్వాత అది చల్లారినాక తొక్క తీయాలి. వేడి పైన వేసేసాం అనుకో అవి విరిగిపోతాయి అనమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వాటర్ మొత్తం పోవాలి. వాటర్ పోయి చల్లారనమాట. అవి చల్లారినాకనే మనం తొక్క తీస్తే వస్తుంది. మనం వేడి ఉన్నప్పుడు తీసామనుకో విరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మనం కుక్ చేసి పెట్టాం కదా, అందుకే అవి విరిగిపోతుంటాయి. సో అవి విరవకుండా ఉండాలంటే చల్లారినాక తీస్తే ఇలా వస్తుంది అనమాట. మంచిగా నీట్గా వచ్చేస్తుంది మనకి తీస్తే. ఇలా నీట్గా వస్తుంది అనమాట చల్లార్చుకొని తీసి. ఇప్పుడు ఇందులో మనము అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కారము, ధనియా పొడి, ఉప్పు, అలా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారం వేసుకొని నెక్స్ట్ ధనియా పొడి వేసుకోవాలన్నమాట. ధనియా పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం చూసి వేసుకోవాలి. చూసి వేసుకొని ఎలా అంటే ఫాస్ట్గా మిక్స్ చేయొద్దు. దీన్ని కొంచెం మనము స్లోగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని ముక్కలకి మసాలాలు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మేము కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయ పిండుకొని కార్న్ఫ్లవర్ వేసుకున్నాం. నిమ్మకాయ ఏంటంటే మెయిన్ థింగ్ మనకి కొంచెం టేస్ట్ పర్పస్కి మనం యూజ్ చేస్తాం అనమాట. నిమ్మకాయ వేసిన తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకొని మనం మంచిగా నీట్గా అన్ని ముక్కలకి మసాలాలు పట్టేలా కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయ సగం చెక్క సరిపోతుంది. ఇది వేసిన తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసి మంచిగా నీట్గా అన్ని ముక్కలకి కలిసేలాగా మెల్లగా చేసుకోవాలి. ఫాస్ట్ వేసేస్తే అవి విరిగిపోతుంది. అది ఇంకొకటి చెప్పు.
ఇంకొకటి ఏంటంటే కార్న్ఫ్లవర్ కూడా మనం ఎందుకు వేస్తామంటే ఆ మసాలాలు ఊడిపోకుండా మనం ఇప్పుడు ఆయిల్ వేస్తే మసాలాలన్నీ ఇట్లా వచ్చేస్తాయి, అలా రాకుండా ఉండడానికి అదే దాని గురించి అనమాట. పట్టుకుని ఉంటాయి మసాలాలన్నీ, అందుకే అది వేసేసి కలుపుకున్నాక ఇలా అన్ని ముక్కలకి మంచిగా పట్టాలన్నమాట మసాలా. పట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పున్న బాగానే పెట్టుకోవాలి. మనం కడాయి పెట్టుకున్నాం అనుకో స్పేస్ తక్కువ ఉంటుంది, ఇవి మనకి ఫ్రై చేయడానికి రాదు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి మనం. ఫస్ట్ మనం చిన్నగా లో ఫ్లేమ్గా పెట్టి కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత అప్పుడు మనకి కొంచెం మీడియంలో పెట్టుకొని క్రిస్పీ అయ్యేదాకా చూసుకోవాలన్నమాట. మనకు తెలిసిపోతుంది మనం క్రిస్పీ అయిందో లేదు. ఇప్పుడు బాగానే పెట్టాను కదా, మూత పెట్టుకోవద్దు కదా, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు బాగానే పెట్టాను కదా, అది కూడా వేడి అవ్వాలన్నమాట. అది వేడైనాక మనము ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. అందులో నేను ఆయిల్ ఎంత వేసుకోవాలి? 2 పావులు సరిపోతుంది. అవునా? 2 పావులు వేసుకొని వెడల్పు చూసుకోవాలి. మనము వెడల్పు ఉంటేనే మనకి అది ఫ్రై చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేదాకా కొంచెం వెయిట్ చేసి ఆయిల్ హీట్ అయిందా చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకూడదు, ఎక్కువ వేడి కావద్దు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం మామూలుగా వేడైంది అని తెలిసినప్పుడు ఇప్పుడు నేను ఒకటి వేసి చూస్తాను. ఇగో ఈ మాత్రం ఉంటే చాలన్నమాట కుక్ అవ్వడానికి. జస్ట్ స్లోగా ఇంటిస్తుంది మనకి వేడైనట్టు. అలా ఈ మాత్రం ఉంటే చాలు. ఎందుకంటే మనము అవి కొంచెం కొద్దిసేపు చెప్పాను కదా, కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసిన తర్వాత మీడియం పెట్టి హై చేస్తే లోపల మొత్తం కుక్ అయ్యి కొంచెం మనకి క్రిస్పీగా వస్తుంది. మనము చెంచా గట్టే పెట్టి తిప్పుతుంటే మనకి ఆ సౌండ్ వస్తుంది, తెలిసిపోతుంది అనమాట ఆ క్రిస్పీ అయ్యాయని. ఇప్పుడు మనకి తీసి బౌల్ వేసినప్పుడు సర్వింగ్ అదే వేరే బౌల్ వేస్తాం కదా, అందులో వేసినప్పుడు మనకి సౌండ్ కూడా వస్తుంది అనమాట, క్రిస్పీ సౌండ్ వస్తుంది. అట్లా అదే ఒక్కొక్కటి అలా తిప్పుకుంటూ స్లోగా చేసుకోవాలి. కొన్ని వేసుకోవాలా, అన్నీ ఒకటేసారి వేసుకోవాలి? కొన్ని వేసుకోవాలి, మనకి ఎక్కువ ఉన్నాయి కదా అవి. సో కొన్ని వేసుకొని అటు ఇటు అనుకుంటూ స్లోగా అలా ఇలా తీయాలన్నమాట. మెల్లమెల్ల ఒక్కొక్కటి తీస్తూ అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. మనం మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసాం మనకు క్రిస్పీనెస్ రాదు, తొందరగా కలర్ వస్తుంది కానీ క్రిస్పీనెస్ రాదనమాట. లోపల కూడా కొంచెం మనకి రావాలి కదా. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు తర్వాత మీడియం పెట్టి ఫ్రై చేస్తే మనకి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. ఆ బనానాలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి అవి ఫ్రై అయినా లేవని చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఆ బబుల్స్ వస్తుంది కదా, ఆ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి ఫ్రై అయినప్పుడు. ఆ బబుల్స్ తగ్గిపోయినప్పుడు లోపల వాటర్ అయిపోయి అవి ఫ్రై అయినాయని అర్థం అనమాట. బబుల్స్ అట్లా కొత్త టిప్. అంటే కొంతమందికి తెలియదు ఎలా ఫ్రై అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఊరికే ఇలా నొక్కి చూస్తూ ఉంటారు. సో ఇవి చిన్న టిప్ అనమాట. ఆ బబుల్స్ ఆయిల్ ఉన్న బబుల్స్ తగ్గిపోతాయి అన్నమాట, అది ఫ్రై అయినా లేవని. లోపల దాకా కుక్ అయింది అనుకో ఆ వాటర్ తగ్గిపోతుంది, అది బబుల్స్ తగ్గిపోతాయి వాటర్ పోయినాక. అట్లా మనకి తెలిసిపోతుంది అనమాట ఈజీగా. అయితే ఇంకా వస్తున్నాయి కాబట్టి బబుల్స్ ఇంకా కొంచెం ఉడకాలి. క్రిస్పీనెస్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం అక్కడ దగ్గరనే ఉండాలి, పక్కకు వెళ్ళకూడదన్నమాట. అటు ఇటు 2 వైపులా సేమ్గా ఒకటే కలర్లో అన్ని ఒక కలర్లో వచ్చేలా అట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు చూసుకోవాలన్నమాట. అట్లా సైడ్కి అనుకో మనకి తెలిసిపోతుంది. అట్లా క్రిస్పీ అయినాక తీసి బౌల్లో వేసుకున్నప్పుడు మనకి అట్లా సౌండ్ వస్తుంది అన్నమాట, క్రిస్పీనెస్ సౌండ్ వచ్చేస్తుంది మనకి. ఇంకా క్రిస్పీ రా బనానా ఫ్రై అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి మనం. ఇంత తొందరగా అయిపోయిందా? చాలా ఈజీ అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.